నమస్తే. వెల్కమ్ టు విఎన్‌బీసీ. నేను మీ పరంజీ. మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి సనాతన ధర్మపు ఎన్నో విషయాలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని మనం ఈ ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా గమనించి ఈ విషయాల్ని గాని అర్థం చేసుకొని, అవగాహన చేసుకున్నట్లయితే మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరకడమే కాకుండా జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించొచ్చు, చిరు నవ్వుతో సంతోషంగా జీవించొచ్చు. అలాగే మనకెదురవుతున్నటువంటి ఎన్నో పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు సృష్టించబడుతూ ఉన్నాయి, దానికి కారణాలేమిటి అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనకు దొరుకుతాయండి. అయితే ఈ వీడియోలో, ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకోబోయే విషయం, మీతో నేను చర్చించబోయే విషయం ఏంటంటే, అసలు ఈ సనాతన ధర్మ నియమాలను, ఈ సనాతన ధర్మ తత్వాన్ని మనం ఎందుకు కోల్పోయాము, అలాగే ఎందుకు ఆచరించలేకపోతూ ఉన్నాము. ప్రతి ఎపిసోడ్లో నేను మీకు తెలియజేస్తున్నానండి. ఏంటంటే, సనాతన ధర్మం అంటే ఏ మనిషిని ద్వేషించమని చెప్పలేదు. మతాలు, కులాలు, వర్గాలు మనిషి అనే స్థితికి దిగజారిపోయిన తర్వాత మనుషులు ఏర్పాటు చేసుకున్నవే తప్ప, ఈ సనాతన ధర్మం అనేది అఖండమైన జ్ఞానం కలిగింది. ఈ సనాతన ధర్మం కలిగి ఉన్నప్పుడు మనం ఈ సనాతన ధర్మపు యొక్క పరిస్థితులను, సనాతన ధర్మపు స్థితిని మనం ఆచరించినప్పుడు భారతదేశం అఖండంగా ఉంది. ఈ అఖండ భారతావని, భరత జ్ఞానం అనే దాని మీద మరొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలు సనాతన ధర్మాన్ని మనం ఎందుకు పాటించలేకపోతున్నాము, ఎలా కోల్పోయాము, సనాతన ధర్మ నియమాలను, ఆ తత్వాన్ని మనం పాటిస్తే జీవితం ఏ విధంగా ముందుకెళ్తుందో డిస్కస్ చేద్దాం. ఎందుకు మనం ముందుగా కోల్పోయామంటే, ఎప్పుడు కోల్పోయామంటే, ఎప్పుడైతే కులాలు, మతాలు, వర్గాలు కింద మనం విభజించబడ్డామో అప్పుడే మనం ఈ సనాతన తత్వాన్నే కోల్పోయామండి. అప్పటి వరకు వసుదైక కుటుంబంలా వర్ధిల్లింది. ఈ అఖండ భారతావని వసుదైక కుటుంబంలా వర్ధిల్లింది. వజ్ర వైడూర్యాలు, రత్న మాణిక్యాలు వీధులలో పోసి అమ్మారు. కానీ ఎప్పుడైతే మన మధ్య దేవుడిని విభజించి మీ దేవుడు మా దేవుడు, మీ దేవుడు మా దేవుడు అని ఎప్పుడైతే దేవుణ్ణి విభజించడం మొదలైందో అప్పుడే మొదలైంది సనాతన ధర్మానికి మనం దూరం అవ్వడము అనేది. చరిత్రను మీరు చూడాలంటే చూసుకోండి, చదవాలంటే చదువుకోండి. దేవుడు, దైవత్వము అనే పేరు అనే దేవుణ్ణి మీ దేవుడు మా దేవుడు అని విభజించడం, దేవుడు రకరకాల రూపంలో ఉన్నాడు అని విభజించడం మొదలైన మరుక్షణమే మన సనాతన ధర్మపు తత్వాన్ని కోల్పోవడం మొదలయ్యామండి. అది ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈరోజు ప్రపంచంలో కొన్ని వేల మతాలుగా విజృంభించింది. మనుషులను విధ్వంసాలు సృష్టించే విధంగా తయారు చేసింది. ఇప్పుడు అర్థమైంది కదా, మనం సనాతన ధర్మాన్ని యొక్క నియమాలను, సనాతన ధర్మపు తత్వాన్ని ఎందుకు కోల్పోయేమో. గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సనాతన ధర్మం అంటేనే ప్రతి జీవిని ప్రేమించడం, అన్నింటికంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకుని నీ లోనికి ప్రయాణం చేసి నిన్ను నువ్వు ప్రేమించడం, మనలను మనం ప్రేమించుకోవడం,
అదే ఎంతోమంది చరిత్రలో మహాపురుషులు ప్రేమతత్వాన్ని మనకు బోధించారు. బోధించిన ఆ మహాపురుషులు అందరూ ఎక్కడ కుల ప్రస్తావన, మత ప్రస్తావన, దేవుని ప్రస్తావన, దేవుడు అనే ప్రస్తావనే తీసుకురాలేదండి. కానీ యుద్ధాలు, కలహాలు సృష్టించాలనుకున్న ప్రతి మనిషి దేవుణ్ణే ఉపయోగించుకుంటున్నాడు ఈ రోజుకి. ఆ రోజు వసుదైక కుటుంబంగా విరాజిల్లుతున్నటువంటి అఖండ భారతావని దేవుడు అనేటటువంటి ఒక దేవుడి మీద చేసిన దేవుణ్ణి విభజించి మీ దేవుడు మా దేవుడు అని విభజించడం దగ్గర మొదలైందండి. కులము, గోత్రము ఇలా విభజించుకుంటూ వచ్చి అప్పటి వరకు అన్న ప్రతి మనిషిని ప్రేమించేవాడు. చాలా తక్కువ స్థాయిలో యుద్ధాలు ఉండేవి. చాలా తక్కువ స్థాయిలో మారణ హోమం ఉండేది. కానీ ఇప్పుడు నరం మేధం, మారణ హోమాలు, యుద్ధాలు, ప్రతి క్షణం భయం. మనల్ని మనం కాపాడుకోవడానికే మన జీవితం అంతా సరిపోతుంది. బ్రతికేదే ఏ జ్ఞానం లేనటువంటి అజ్ఞానంతో బ్రతుకుతున్నాం. కార్లు, బంగళాలు, అనంతమైన సంపద, భూములు ఉంటే వావ్ అనుకుంటున్నారేమో. నో. మీ మనస్సులోను ఆత్మలోను శాంతి ఉంటే అదేనండి అసలైన జీవితం. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ప్రతి క్షణముతో రమిస్తూ, ఒక అద్భుతమైన పదం అండి రతి అంటే. దానిని తీసుకువెళ్ళి ఒక శారీరక సంబంధానికి అంటగట్టేసి రతి అనే పదం వింటేనే అసహ్యంగా తయారైపోయాం. రమించడం అంటే మన యొక్క ఆలోచనలతో, మనపై మనకున్న ప్రేమతో, అద్భుతమైన జ్ఞానంతో, తెలివితో మనలో మనం ప్రతి క్షణం రమిస్తూ, ఆనందిస్తూ జీవించాలి. సో గమనించండి, మతాలు, కులాలు, దేవుళ్ళు వేరు వేరు అని చెప్పేటటువంటి ఏ తత్వము కూడా నిజమైన ఆత్మతత్వం కాదు. అందువల్లే మనం సనాతన ధర్మానికి దూరమైపోయాం. మన వసుదైక కుటుంబాన్ని కోల్పోయాం. తిరిగి ఈ యొక్క సనాతన ధర్మపు తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి నిత్యం ప్రశాంతంగా కూర్చుని మీకున్నటువంటి ప్రార్థన, నమాజ్, ధ్యానం ఏదేమైనప్పటికీ మీలోనికి మీరు ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. తక్షణమే మానసిక శాంతి, ఆత్మ ఉల్లాసం మనకి ప్రసాదించబడుతుంది. ఇదే మనలో ఉన్నటువంటి సనాతన ధర్మపు తత్వం. మరొక వీడియోలో మరొక కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.